హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మీకు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది. మేమైతే మహానంది టెంపుల్కి వెళ్ళాము. శ్రీశైలం వెళ్ళిన తర్వాత మహానంది టెంపుల్కి వెళ్ళాము. శ్రీశైలం వీడియో కూడా పెడతాను చూడండి, ఓకేనా? మేమైతే ట్రిప్ వెళ్ళి ఒక్కొక్క ట్రిప్కి వెళ్తున్నమాట. అవన్నీ మీకు వీడియోస్ పెడతాను. ఇంకా మేము మహానంది టెంపుల్కి అయితే ఈవినింగ్ అయిపోయిందండి వెళ్ళి వచ్చేసరికి. సో చూడండి, ఇదైతే ఎంట్రన్స్ మాట. శివపార్వతులది గేట్ ఉంది కదా, అదైతే ఎంట్రన్స్. మనకి టైం అయిపోయిందని ఇంకా లోపలికి లేదండి. జస్ట్ మామూలు సైడ్ నుంచి ఉంటే దర్శనం చేసుకొని వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో కదా. లోపల అన్ని కోనేరు అది ఉంది, బట్ ఏంటంటే మొబైల్స్ అలౌ చేయలేదు, అందుకనే నేను అవి తీయలేదు అన్నమాట. ఇది ఓన్లీ అవుట్ సైడ్ పిక్స్ మాత్రం వరకే తీసానండి. అదైతే అష్టలక్ష్మిలో ఉంటుంది, ఆ లాస్ట్ చివరి దాకా. ఇంకా ఎంట్రన్స్ మాట ఇదంతా. అటువైపు ఇటువైపు స్తంభాలు, చుట్టూ వినాయకుడు అలానే లక్ష్మీదేవులు ఉంటాయన్నమాట. అవన్నీ వినాయకుడు స్టాచ్యూస్ మాట. ఇంకా ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు కదా, దానికి ఆపోజిటే టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి, ఓకేనా? ఇంకా ప్రతి ఒక్క వీడియో మీకైతే షేర్ చేస్తానండి. మేము వెళ్ళినవి అన్నీ పెడతాను. అవి కూడా కొంచెం కొత్తగా ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, ఓకేనా? ఇదైతే బయటది మాట, నందీశ్వరుడిది. ఇంకా ఇవన్నీ పిక్స్ తీసేసాను బయట. చాలా అంటే చాలా బాగుంది. లోపలికైతే అలౌ చేయలేదండి, లేదంటే లోపల కూడా తీసేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది నంద్యాల జిల్లా మాట ఇదంతా, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్